ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అనే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి పోయి కోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇది బీసీ సంఘాల తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి బీసీ సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18వ తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఈ బంద్లో భాగంగా బోధన్ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అన్ని బీసీ సంఘాలు, అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, అలాగే ఆర్టీసీ డిపో, మన ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. వారికి బీసీ ఐక్యచరణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ బంద్ని సాయంత్రం వరకు ఇలాగే కొనసాగించాలని వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము.